నీట్గా దీంట్లోనే చూడు 10 నిమిషాలు 10 నిమిషాలు పడుతుంది. అంటే సెలబ్రిటీ అంటే ఎలా ఉంటారు? రింగులుగా ఇప్పుడుగా ఎంత దూరం పైకి ఎగురుకుంటా చూడండి. అంటే ఇప్పుడుగా ఉంటాయి ఎంతకాలం తీసుకుంటూనే ఉంటారండి. బాగా సుఖంగా ఉంటుంది అనమాట. కదలద్రే ఇప్పుడేమో చాలా నిధులు చెప్తున్నావు కదా. ఇంకా చెప్పమని కూడా ఉన్నాయండి. అలాగే కంటేలో మెలాని ఉన్నా కంటేలో మెలాని ఉన్నా కడుగోమల కడలి ఉన్నా కరుణాలే జారే కంటేలో మెలాని ఉన్నా అనుభవం రెండు కలిసి ఉన్నా అటువంటి ప్రేమ చాలా తల్లి. అవునమ్మా లక్ష్మి. అంటే మన దేవత అవునమ్మా అనగా ఉదయం లేచిన స్నానం చేసుకొని మంచి చీర కట్టుకొని సెంటు కొట్టుకొని తల బాగా దువ్వుకొని తల నిండా పూలు పెట్టుకొని రెండే పోయి హలో హలో ఎవరు అంటే ఇలా లక్షణాలు ఉన్నాము ఆమె యక్షాలి అంటారు. అవునమ్మా లక్ష్మి. ఇప్పటికేమో చాలా నిధులు చెప్తున్నాను. ఇంకా చెప్పమని కూడా అడుగుతున్నాను కదా. చాలా ఉన్నాయి. అలాగే చెప్పు. నల్లటి మచ్చలంటే కోపం ఎక్కువగా ఉంటుంది అనమాట. నువ్వు కొడతావా నేను కొడుతున్నా అన్న లక్షణాలు ఉన్నావు. అవునండి. ఏమంటారు? ఓహో ఇలా లక్షణాలు కలిగినాము కాబట్టి ఖచ్చితంగా అమ్మగలుగుతాది అంటున్నాను. చాలా నిధులు చెప్తున్నావు తల్లి. ఇంకా చెప్పమని కూడా అడుగుతున్నాను. అలాగే చెప్పు.
చదవాళ్ళు మరణిస్తారు తల్లి. అంటే ఆమె భర్త గారి పెద్దవాడు. అవునమ్మా. ఆ పెద్దవాడు నీకు మరణ ఖచ్చితంగా మరణిస్తూ ఉంటుంది. ఖచ్చితంగా జరుగుతా తల్లి. ఇలా లక్షణాలు ఉంటే అలా అలా జరుగుతాయి. అవునమ్మా లక్ష్మి. ఇప్పటికేమో చాలా నిధులు చెప్పారు కాబట్టి ఇంకా చెప్పమని అడుగుతున్నాను. ఇంకా చాలా ఉన్నాయి తల్లి. అంటే రొమ్ము మీద చూడండి ఎలా ఉంటుంది. బ్రహ్మణ సుడిగలుగున అటువంటి స్త్రీకి అల్లకాలం రాముంటుంది తల్లి. అంటే గుండ్రంగా ఒక చుక్క మాత్రం ఉంటుందన్న. అవునమ్మా లక్ష్మి. ఆమె రోగిష్ఠాలు అంటారు. అవును తల్లి. ఎందుకంటే లేచిన కానీ కూడా అవునమ్మా. ఎప్పుడు ఎల్లకాలం కూడా మంచమా పరుపా తింటారు ఉంటుంది. అవునమ్మా లక్ష్మి. ఆమె లక్షణాలు అలాగే తల్లి. చాలా నిజం చెప్తున్నావు తల్లి. అవునమ్మా. ఆమెను రోగిష్ఠాలు అంటారు. అవును తల్లి. రోగము తప్పగా వద్దును అది కదా లెక్కమ్మగా ఉంటుంది. ఖచ్చితంగా చెప్తున్నావు. ఇంకా చెప్పు మరి. ఇంకా జరుగుతుంది తల్లి. ఏ కోనా గుడిగలే గొన్నా, ఏ కోనా గుడిగలే గొన్నా, ఏ సకలమ్మ సకలే గొన్నా. అయ్యో అమ్మో, కోనా గుడిగలే అమ్మా లక్ష్మి. అంటే వీపులు చూడంటే ఎలా ఉంటుంది. ఇప్పుడు చూడనగా అటువంటి కలకాలం గుర్తు తగ్గుతానే ఉంటుంది. అంటే రోజుకు ఒక్కసారైనా దెబ్బలు పడాలన్నమాట. అవునమ్మా లక్ష్మి. లేకంటే ఆ స్త్రీ తట్టుకోలేదన్నమాట. అదే తల్లి. అంటే వీపులు గుండ్రంగా ఒక చక్కెర ఉంటుంది. అవునమ్మా లక్ష్మి. మరి ఏమంటారు. గుర్తులు చూడే అబ్బాల సూర్యుడు అంటారు. అవునమ్మా. ఖచ్చితంగా చెప్పాలి. అవునమ్మా లక్ష్మి. ఇప్పటికేమో ఎందుకు చెప్తావు. అవునమ్మా. ఇంకా చెప్పమని కూడా అడుగుతున్నాను. ఇంకా ఉన్నాయి తల్లి. అది ఎలాగో చెప్పు. చెప్తానుండండి. అవునమ్మా. దెబ్బలు చూడా లోకాలలో అట్లయితే మా అమ్మకు దెబ్బలు చూడు మా ఆ తొడలో టీకలంటే అవునమ్మా. ఎలా ఉంటాయి. పెనుబాలు రెండు కలిసి ఉన్నా ఆ, తన భర్త అయినటువంటి మరణిస్తారు తల్లి. అంటే ఆ పిల్లబాటు ఇప్పుడు కలుసుకుంటాయో అవునండి. అప్పుడు దాని భర్త ఖచ్చితంగా మరణించు ఉంటున్నావు. ఖచ్చితంగా మరణిస్తారు తల్లి. అంటే ఇలా లక్షణాలు ఉంటాయి. అలా అలా జరుగుతాయి మాత్రం. అవునమ్మా లక్ష్మి. చాలా నిజం చెప్తున్నావు తల్లి. అవునండి. ఇప్పుడు చెప్పు నిజం చెప్పావు. అవునమ్మా. ఇక నా మనసులో కోరికనే చెప్పగలవా. అయ్యో చెప్ప తల్లి. కమ్మ తల్లి. నా మనసులో కోరిక నిజం చెప్పినట్టయితే అవునమ్మా. మా తండ్రి చెప్పించాడు అన్నమాట.